మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. గత కొంతకాలంగా కూడా మీకు వార ఫలాలను అందిస్తూ రావడం జరిగింది. మరి ఈ యొక్క పౌర్ణమి తెల్లవారి నుండి 22వ తారీఖు పౌర్ణమి అవుతూ ఉన్నది. మరి పౌర్ణమి 22 అంటే 23 నుండి కూడా మనకు 30వ తారీఖు వరకు అంటే 29, 30వ తారీఖు వరకు మరి యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని, మరి యొక్క పౌర్ణమి తర్వాత కొన్ని రాశుల వారికి బాగుండేటువంటి పరిస్థితి ఉంది. గత వారంతో పోల్చుకున్నట్టయితే ఈ వారము కొన్ని రాశుల వారికి ఎంతో కూడా బాగుండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. కనుక మరి యొక్క ద్వాదశ రాశుల వారికి సంబంధించి మరి యొక్క వార ఫలాలు ఎట్లా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. తప్పకుండా కూడా గ్రహచారం వేరు, గోచారం వేరు. ఎందుకంటే ఒక విషయాన్ని గమనించండి, ఒక మనిషికి 35 సంవత్సరాలు జాతకము అంటే మీరు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఏ విధంగా ఉంది అనేటువంటి నిర్ధారణ చేస్తే ఆఫ్టర్ 35 టు మరలా 35 తప్పకుండా కూడా మీ పేరు రీత్యా కూడా నిర్ధారణ అవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మరి 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఎట్లా ఉంది ఈ యొక్క వారము అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే, చేపట్టిన పనులలో కొంత జాప్యము కలుగుతూ ఉన్నది. ముఖ్యమైన వ్యవహారాలలో స్థిరమైనటువంటి ఆలోచనలు చేయలేరు. కుటుంబ సభ్యుల విషయంలో తొందరపడి నోరు జారడం మంచిది కాదు. ఆకస్మికంగా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు అవరోధాలు కలిగేటువంటి పరిస్థితి ఉన్నది. వృత్తి వ్యాపారాలలో కొంత కష్టానికి తగినటువంటి ఫలితం లభించదు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల ప్రవర్తన కొంత చికాకుగా అనిపించేటువంటి పరిస్థితి ఉన్నది. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు అయితే ఉన్నవి. చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. వారం ప్రారంభంలో అవసరానికి ధన సహాయం లభిస్తూ ఉంది. ఇక్కడ మంచిది అంటే దూర ప్రయాణాలు కొంత జాగ్రత్తగా వహించడం ఎంతో కూడా మంచిది అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇంకా కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క మనకు వృషభ రాశి వారికి, కర్కాటక రాశి వారికి, ఎందుకంటే లాభస్థానంలో మీకు ఈ యొక్క గురుగ్రహం ఉండడం చేత, అంటే 11వ స్థానంలో గురుగ్రహం ఉండడం చేత చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉంటవి. ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చును, లేదా బిజినెస్ రంగంలో ఉండేటువంటి వారికైనా కూడా మంచి ఫలితాలు అయితే గోచరించేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇంకా చేపట్టిన పనిలో కొంత జాప్యం కలిగేటువంటి పరిస్థితి, ముఖ్యమైన వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేయకుండా ఉండేటువంటి పరిస్థితి, కుటుంబ సభ్యుల విషయంలో తొందరపడి నోరు జారడము మంచిదైతే కాదు అని చెప్పడం జరుగుతున్నది. కొంత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా చూసుకున్నట్టయితే వారం చివరలో కొంత విజయము అనుకున్నటువంటి వ్యవహారాలలో విజయం సాధించేటువంటి పరిస్థితి, అవసరానికి సరైనటువంటి సమయంలో ధన సహాయం లభిస్తూ ఉంది. ఇక్కడ వారం చివరలో వ్యాపారులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరయ్యేటువంటి పరిస్థితి, ఫైనాన్స్ వ్యాపారులకు ఆశించినటువంటి లాభాలు పొందుతూ ఉన్నారు. ఇక్కడ ఆ కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ప్రయాణాలలో ఆర్థిక లాభాలు కలుగుతున్నాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల వలన లాభాలు ఉంటాయి. సంతాన పరంగా శుభవార్తలు వినేటువంటి పరిస్థితి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడం మంచిది. నవగ్రహ ప్రదక్షిణ కావచ్చును, అదేవిధంగా నవగ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం వలన ఈ యొక్క కర్కాటక రాశి వారికి, ఎందుకు అంటే అర్ధాష్టమ శనిలో మీరున్నారు. అష్టమ శని అంటే 8వ స్థానంలో ఈ యొక్క శని భగవానుడు ఉండడం చేత కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు అయితే గోచరిస్తున్నాయి. కనుక ఈ యొక్క కర్కాటక రాశి వారు ఖచ్చితంగా కూడా శని సంబంధిత దానం కూడా చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. మహాదేవ శ్రీమాత్రే నమః. ఆల్ ద బెస్ట్.